నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. సినీ నటి ప్రత్యూష ఇప్పటి జనరేషన్కు చాలామందికి తెలిసి ఉండదు. ఒకప్పుడు హీరోయిన్. 2002లో చనిపోయింది ఆమె. అప్పుడే కొత్తగా వస్తున్న హీరోయిన్, చాలా సినిమాల్లో నటించింది. చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సినీ పరిశ్రమ చెప్పుకున్న హీరోయిన్. ఆమె తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి, భువనగిరి వాళ్ళది. ఆమె హఠాత్తుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుని పైకి వెళ్తున్న క్రమంలోనే హఠాత్తుగా 2002లో చనిపోవడం అనేది నిజంగా వాళ్ళ కుటుంబానికే కాదు, మొత్తం అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మొత్తం రాష్ట్రం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆ కేసు ఆత్మహత్య కేసుగా నమోదైంది. ఇవాళ దాని మీద తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో. అందుకే మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. సుప్రీంకోర్టులో ఇవాళ తీర్పు వచ్చింది. ప్రత్యూష లవ్వరు, ప్రత్యూష ఇద్దరు, తమకిద్దరికి పెళ్లి కాదని భావించి, సిద్ధార్థ రెడ్డి అని లవ్వరు పెళ్లి కాదని భావించి ఇద్దరు విషం తాగారని, ఆ విషం తాగడం వల్ల ప్రత్యూష చనిపోయింది, కానీ సిద్ధార్థ రెడ్డి హాస్పిటల్లో కోలుకున్నాడు. ఇది చెప్తున్న కదా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్. తర్వాత ఇంతకాలం 2002 నుంచి ఇవాళ 2026, దాదాపు 24 ఏళ్ల పాటు జరిగిన కేసు. 24 ఏళ్ళు. ఒకవేళ ఆమె బతుకుంటే ఎంత పెద్ద హీరోయిన్ అయి ఉండేదో, అంత పేరు సంపాదించుకునేది. 24 ఏళ్ల పాటు జరిగిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డి మీద హైకోర్టు ఇచ్చిన 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పిచ్చింది. 2002 ఫిబ్రవరి 23న ఈ సంఘటన జరిగింది. ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అని. అందులో సిద్ధార్థ రెడ్డి మాత్రమే కాదు, సిద్ధార్థ రెడ్డిది చాలా తక్కువ పాత్ర అని, సిద్ధార్థ రెడ్డిని ఒక బక్రాగా చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా పెద్ద వాళ్ళ ఆస్తాలు ఉన్నాయని. అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర గౌడ్, ఇంకా అనేక మంది చాలా పెద్దవాళ్ళ పాత్రలు, వాళ్ళ కొడుకుల పాత్రలు ఇందులో ఉన్నాయని, ఆమె హత్యకు గురైందని ఆ రోజు ఆరోపణలు వచ్చాయి. ప్రత్యూష తల్లి పదే ఆమె మాట్లాడుతూనే ఉంది, ఇది హత్య, ఆత్మహత్య కాదు హత్య అని ఆమె మాట్లాడుతూనే ఉంది. కానీ ఆ రోజు ఆ ఇద్దరిని తీసుకెళ్ళి కేర్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత జరిగింది ఏంటి అనేది చాలా పెద్ద మిస్టరీ ఇప్పటికీ. ఆమె మీద ఆ కేసు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అటు పంజాగుట్ట పోలీసులు, ఇటు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు కూడా మీనమేషాలు లెక్కబెట్టి, ఇది మాకు సంబంధం లేదని పంజాగుట్ట వాళ్ళు, మా పరిధిలోకి రాదని బంజారాహిల్స్ వాళ్ళు టైం వేస్ట్ చేశారు చాలాసేపు. అలాగే కేర్ హాస్పిటల్లో ఏం జరిగింది అది ఇప్పటికీ మిస్టరీ. కేర్ హాస్పిటల్ చాలా ఆరోపణలు ఉన్నాయి. కేర్ హాస్పిటల్లో సాక్ష్యాలన్నిటినీ నాశనం చేశారు కేర్ హాస్పిటల్లోని ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికీ. ఆమె బట్టలు కాల్ చేశారు కేర్ హాస్పిటల్ సిబ్బంది ఆమె బట్టలను కాల్ చేశారు. అంటే ప్రూఫ్, సాక్ష్యానికి ఉపయోగపడే బట్టలు, అంటే ఆమెను రేప్ చేశారు, హత్య చేశారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాక్ష్యానికి ఉపయోగపడాల్సిన బట్టల్ని కాల్ చేశారు కేర్ హాస్పిటల్ సిబ్బంది. ఇంకా రిపోర్టులు కూడా రకరకాల రిపోర్ట్లు వచ్చాయి. ముందు మునుస్వామి అనే అతని రిపోర్ట్ వచ్చింది. ఆమె మీద 15 గాయాలు ఉన్నాయని శరీరం మీద, ఆమె గొంతును ఉలిపి చంపేశారు ఆమెనని ఫస్ట్ రిపోర్ట్లో వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు కేసు పెట్టారా? లేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఆ 15 గాయాలు హాస్పిటల్లో చేరిన తర్వాత ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన వైద్యంలో భాగంగా జరిగిన గాయాలవి, పోస్ట్ మార్టం చేసిన తర్వాత జరిగిన గాయాలవి, చేయడం వల్ల వచ్చిన గాయాలవి, గొంతు నువ్వు ఆమెను చంపలేదు అని ఇంకో రిపోర్ట్ వచ్చింది. సహజంగానే ఇందులో చాలా పెద్దవాళ్ళ పాత్ర ఉందని, పెద్దవాళ్ళ పిల్లల పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మునుస్వామి రిపోర్టు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు, పక్కకు పెట్టేశారు. 2వ రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. ముందు ట్రయల్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది 2004లో. తర్వాత హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని 2 సంవత్సరాల శిక్షగా తగ్గించింది, 50,000 జరిమానా వేసింది. దీని మీద 2 పార్టీలు, అంటే సిద్ధార్థ రెడ్డి వాళ్ళ మదరు, ప్రత్యూష వాళ్ళ మదర్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా
తప్పు, ఆయన ఏమి చేయలేదు అని వాళ్ళ మదరు. కాబట్టి హైకోర్టు తీర్పును కొట్టేయాలనేది ఆమె మదర్ వెళ్ళి సిద్ధార్థరెడ్డి మదర్ వెళ్ళారు. అసలు సిద్ధార్థరెడ్డికి 2 ఏళ్ళు జైలు శిక్షే కాదు, ముందేసిన 5 ఏళ్ళ జైలు శిక్షనే ఉండాలి అనే ప్రత్యూష వాళ్ళ తల్లి కూడా వెళ్ళారు. చివరికి ఈరోజు హైకోర్టు తీర్పుని సమర్థించింది. కానీ నిజంగా ప్రత్యూషకు న్యాయం జరిగిందా? ప్రత్యూష కుటుంబానికి న్యాయం జరిగిందా? ఇవాళకి ప్రత్యూషకు న్యాయం జరగలేదని ప్రత్యూష వాళ్ళ అమ్మ ఇవాళ కూడా చెప్తూ ఉంది. ఆ రోజు 2002 అంటే 24 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. చాలామంది చనిపోయి ఉంటారు. ఆ రోజు వచ్చిన రిపోర్ట్లను చాలా వాటిని మాయ చేశారు, మభ్యపెట్టి చాలా విషయాల్ని, వీళ్ళ కుటుంబాలను కూడా మభ్యపెట్టి చాలా విషయాలు దాచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ డెడ్ బాడీ కూడా ప్రత్యూష వాళ్ళ తల్లి చూడలేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ రోజు పరిస్థితి ఏంది. కేర్ హాస్పిటల్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అటు దేవేంద్ర గౌడ్, మాధవరెడ్డి, రెడ్డి, చాలామంది రెడ్ల కుటుంబాల పై స్థాయిలో ఉన్న రెడ్డి కుటుంబాలు, దేవేంద్ర గౌడ్, వీళ్ళందరి పిల్లల మీద ఆరోపణలు వచ్చాయి. అవి నిజమా కాదా తేల్చాల్సింది కోర్టులు. కానీ పోలీసులు వాళ్ళ మీద కేసు కూడా పెట్టలేదు. అప్పుడున్న మునుస్వామి ఇచ్చిన రిపోర్టు ప్రకారం కానీ, వాళ్ళ అమ్మ చెప్తున్న దాని ప్రకారం కానీ ఆమెను గ్యాంగ్ రేప్ చేసి నోట్లో విషం పోసి చంపారనేది ఆరోపణలు. అది నిరూపించడానికి తగ్గ ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. ఎందుకంటే ఆ ఆధారాలు అప్పటికే కేర్ హాస్పిటల్లో నాశనం చేశారు అనేది ఆరోపణ చాలామంది చేశారు. ప్రత్యూష వాళ్ళ అమ్మ కూడా చేసింది. అసలైన వాళ్ళకి శిక్ష పడలేదని ప్రత్యూష వాళ్ళ అమ్మ కూడా చాలాసార్లు మొత్తుకుంది. కానీ మీడియా కూడా దీన్ని పట్టించుకోలేదు. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరించారు? ఎవరి కోసం ఈ నిర్లక్ష్యం? మునుస్వామి రిపోర్ట్ని ఎందుకు పట్టించుకోలేదు అంటే దీని వెనక చాలా పెద్ద కుట్ర జరిగింది అని ఆరోపణలు చాలా సీరియస్గా ఉన్నాయి. కుట్ర జరిగిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంత సీరియస్గా లేరు పోలీసులు అంటేనే. ఇందులో రిపోర్టులు ఇచ్చిన దాంట్లో కూడా గాంధీ హాస్పిటల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంకొక రిపోర్ట్, 2 విరుద్ధమైన రిపోర్ట్లు. ఎట్లా వస్తాయి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, 2 ల్యాబులు ఒకే విషయం మీద 2 విరుద్ధమైన రిపోర్ట్లు ఇవ్వడం అంటేనే ఎక్కడో దాల్ మే కుచ్ కాలా హై, ఎక్కడో మోసం ఉంది. ఈ మోసం ఎవరి కోసం జరిగింది? ఈ దుర్మార్గం ఎవరి నేరాన్ని కప్పిపుచ్చడానికి జరిగింది? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి, అమ్మాయిని రేప్ చేసి, హత్య చేసి కప్పి పెట్టింది ఎవరి కోసం? హత్య చేసింది ఎవరు? రేప్ చేసింది ఎవరు? అది బయటికి రాకుండా ఎవరు కప్పి పెట్టారు? భారతదేశంలో చేతిలో అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన దగ్గర బాలకృష్ణ ఉదాహరణ, నటుడు బాలకృష్ణ ఉదాహరణ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా కాపాడాడు బాలకృష్ణని అందరికీ తెలిసిన ఉదాహరణ, బహిరంగంగా జరిగిన సంఘటన. ఇప్పుడు ఇది ప్రత్యూష కోర్టులో శిక్ష పడడానికి అవకాశం కూడా లేదు. అసలు ఆధారాలే సమర్పించలేదు. ఆమె మీద జరిగిన అత్యాచారానికి సంబంధించి కానీ, హత్యకు సంబంధించి కానీ ఆధారాలే సమర్పించకపోతే కోర్టు మాత్రం ఏం చేస్తుంది? కానీ కోర్టు ఇవాళ తీర్పు సమయంలో కూడా ఒక చాలా సీరియస్ విషయం చెప్పింది. పోస్ట్ మార్టం అన్ప్రొఫెషనల్గా నిర్వహించారు, ప్రొఫెషనల్గా నిర్వహించలేదు అనే మాట. అంత సీరియస్ కేసులో పోస్ట్ మార్టం ప్రొఫెషనల్గా నిర్వహించలేకపోవడానికి కారణం ఏంటి? ప్రొఫెషనల్గా నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు నిపుణులు లేరా? నిపుణులు ఉండి కూడా ప్రొఫెషనల్గా చేయలేకపోయారా, నిర్వహించలేకపోయారా అంటే అతి పెద్ద కేసు. ప్రొఫెషనల్ నిపుణులు, అత్యంత నిపుణులైన ప్రముఖులు లేరా? హాస్పిటల్లో ఉన్నారు, ఉండి కూడా అన్ప్రొఫెషనల్గా చేశారంటేనే దీని వెనుక ఏదో కుట్ర ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు, ఇది చివరి తీర్పు కావచ్చుగా. ప్రత్యూషకు న్యాయం జరిగిందా అని వాళ్ళ అమ్మ అడిగే ప్రశ్నకు మన దగ్గర కాదు, ఈ వ్యవస్థ దగ్గర సమాధానం లేదు. ఇలాంటి ప్రత్యూషలు వేల మంది భారతదేశంలో, ఇలాంటి ప్రత్యూష కుటుంబాలు మన వైపు, మన వ్యవస్థల వైపు వేలెత్తి చూపుతూనే ఉంటారు. మనం మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్.